గత ఆటంగా అభ్యర్థులు తొలగించండి. ఎవరి యొక్క ఆత్మీయ మేలు క్షేమం రక్షణ కొరికే సమయాన్ని ఇచ్చారో వారు మేలు పొందినట్లుగా దగ్గర తండ్రి నడుచుడు ద్వారా, వ్యక్తిగతంగా పద్ధతుల ద్వారా, సువార్తల ద్వారా, మాటల ద్వారా, పాటల ద్వారా మీరు మీ కార్యం జరిగించుకోనండి. మీరే మహిమ పొందమని మీ తల్లి తోడుగా ఉంచమని మీకు అప్పగించుకోండి. యేసు ప్రభువు మీరు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించు స్తుతించు ప్రభు యేసు స్తుతించు స్తుతించు ప్రభు యేసు స్తుతించు నిర్మించు స్తుతమునిచ్చున్న సృష్టికర్తయనే నిర్మించు స్తుతమునిచ్చున్న సృష్టికర్తయనే రక్షదాత ఆయనే రక్షణకర్తయనే రక్షదాత ఆయనే రక్షణకర్తయనే రక్షణకర్తయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసు స్తుతించు స్తుతించు ప్రభు యేసు స్తుతించు. చెప్పండి చేయమని ప్రభుని యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. మా ప్రియమైన వారలారా, మన ఊరిలోనే మన ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు నిజమైన దైవారాధన వారంలో మన కొడుకులు ఉన్నాయి. అక్కడ దేవుడు సేవకులు కుటుంబంలో ఉంటున్నారు. దేవుడు వాక్యములు విని ఆత్మరక్షణ ఆత్మీయమైన పొందవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాం. సమయము లేదు సోదరా, సమయము లేదు సోదరా, సర్వాస్తాను రక్షణాలు పొందుము, రక్షణాలు పొందుము, సర్వాస్తాను విశ్వసించు రక్షణాలు పొందుము, రక్షణాలు పొందుము. యేసుక్రీస్తు వారికి శాంతినిచ్చే యేసుక్రీస్తు వారికి మోక్షరాజ్యం అనుభవించే యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించడానికి అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రభునందు ప్రియులారా, ప్రియ పట్టణస్థులారా, ఈ మధ్యాహ్న వేళ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి, సృష్టికర్త అయిన దేవుని గురించి తెలియజేయుట కొరకాయి మీ మధ్యకు వచ్చే వారంగా ఉంటూ ఉన్నాం.
కొన్ని కరపత్రములు, దేవుని గురించిన పాటలు, పుస్తకములు ఇవి మీకు పరిచయం చేయబడుతున్నాయి. కనుక మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచవలనని ఎంతో దేవుని తరపున ఆశపడుచు ఉన్న వారంగా ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ఈ రీతిగా దేవాది దేవుడు చెప్పి ఉన్నవారుగా ఉంటూ ఉన్నారు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును పోవచ్చున్నాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును పోవచ్చు ఉంటున్నాడు. అవును, ఒక తెలివి కలిగిన మనుష్యుడట క్రింద ఉన్నటువంటి పాతాళాన్ని తప్పించుకోవాలని పరలోకానికి జీవ మార్గానికి వెళ్ళాలని వెళుచు ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక అవును, పాతాళమున్నది, పరలోకమున్నది. పాతాళము పాపుల కొరకు ఉన్నదని దైవగ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధులు పరిశుద్ధ లోకమైన పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో మనకి దేవుడు చేర్చుకునేవారుగా ఉంటూ ఉన్నారు. కనుక పాతాళం ఎవరి కొరకు? పాపుల కొరకు. ఎవరు పాపులు? నీవు, నేను, లోకం. ఏ భేదం లేదు. స్త్రీ, పురుష, వయసు, తారతమ్యం ఏది లేదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమ పొందలేకపోవచ్చు ఉన్నవారుగా ఉంటున్నారు. అట్టి పాపము చేసిన వారిని, పాపుల్ని పాతాళము పట్టుకునేదిగా ఉంటున్నది. ఈ పాతాళము, ఈ నరకము ఎవలోకం అంటారే, దాని నుంచి తప్పించుకున్నట్టు కొరకై దేవాది దేవుడు మీ మధ్యకు ఆ రక్షకుని తీసుకుని వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, నిర్ణయించబడిన వాడు. పాపుల కొరకై ప్రాయశ్చిత్తాంత బలిగా కల్వరి శిలువలో 2024 సంవత్సరాలకు క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి యవన ప్రాయంలో తన ప్రాణమును కల్వరి శిలువలో బలిగా అర్పించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక పాపుల రక్షకుడిన యేసు అంటేనే పాపులను రక్షించే దేవుడు కనుక రక్షకుడు అని అర్థము. కనుక ఈ రక్షకుని నీవు కూడా విశ్వసించాలని, పాతాళం నుంచి తప్పించబడి పరలోకానికి చేర్చబడాలని దేవుడు కోరుచూ ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేయబడుతుంది. అందుకు నువ్వు చేయవలసింది ఒకటే, మనుష్యుడు పుట్టుక ద్వారా, జీవితం ద్వారా పాపిగా ఉంటూ ఉన్నాడు. కనుక తెలుసో తెలియకో మరి చేసిన పాపాలు, తెలిసి చేసిన కొన్ని, తెలియక చేసి ఇవన్నీ ఎట్లా పోతాయ్యా? అందుకే దేవుడు చెప్పినాడు, ఆయా సమయంలో మన పూర్వీకులు బలులు అర్పించేవారుగా ఉంటున్నారు. కోళ్లు, పశుపక్షాదులు, బలులు, అర్పణలు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగునని. అవి కోళ్లు కాదు, పాపాలు చేయలేదు. దున్నపోతులు కాదు, పొట్టేళ్లు కాదు. మరి ఇవి చేసి చెట్లుకి ఎలగడితే ఉపయోగం? నో యూజ్ త్రూ ఇట్. అందుకే దేవుడు, ఆ దేవుడే పరిశుద్ధుడే యవన ప్రాయంలో ప్రాణాన్నే బలిగా ఇచ్చిన దేవుడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. అయినా ఈ దేవుడిని ఒకసారి చూడరాదు, కలిగి ఉండరాదు. ఎంత శ్రేష్టమైన మాటలు! నీ కొరకై కలవరుసులు విరలాడిన దేవుడు, తన రక్తం అంతటిని కార్చిన దేవుడు. నీ కొరకు ఇదిగో పనులు చేసుకుంటున్న వారిని, ఆయా ప్రజల్ని, దైవ సేవకుల్ని మీ మధ్యకు తీసుకొచ్చి ఉచితంగా యేసు ప్రభు లోక రక్షకుడు అని చెప్పుచూ ఉంటూ ఉన్నాడు. రక్షణ ఉచితం. పొందుకుంటావో పొందుకోవో అది నీకు నిర్బంధం ఏమి లేదు. అది నీ యొక్క ఇచ్చికే దేవుడు వదిలిపెట్టుచూ ఉంటున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో చూసుకోమంటున్నాడు. ఈ శ్రేష్టమైన ప్రభువైన మాటల్ని, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుకొని పరలోకానికి చేరేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుడి ఈ మాటలను ఆయన విడికిడిలో దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, మా అడ్రస్ గమనించండి. మీరు ఈ సంగతులను ఇంకా అధికముగా తెలుసుకొనగోరిన యెడల మీ యొక్క సమస్యలకు పరిష్కారము కొరకై సమీపంలో శాలేం ప్రార్థనా మందిరం, శాలేం ఆరాధనా మందిరం ఉన్నది. ఆరాధన గృహము. అక్కడ దైవ సేవకులు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ సెలవు విడిచిపెట్టుకుంటుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం.
ప్రేమల తండ్రి నీ కొందనాలు, నీ సన్నిధిగా స్తోత్రాలు. నీకు అవసరం చెప్పిన మాటలు బట్టి స్తోత్రాలు ఫలించి మరి బోధన చూడట్లు సహాయం చేయ. ముందుకు వెళ్తున్నా తన తోడు కొంచెం ఏ సునాములు ప్రార్థన చేస్తూ వేడుకొంచున్నాం తండ్రి. మహిమయే నిలుచును నరలోక మహిమ వాడిపోను పరలోక మహిమయే నిలుచును బంధువు ప్రేమతో నీకై వీక్షించుచు ప్రియుడా ప్రభు యేసునిలో ఎన్నో ప్రేమతో చేయమని ప్రభుత్వ వారికి హల్లెలూయా. మాటోస్ గమనించండి పిల్లరా, మన పునుగోడు వెళ్లే దారిలో బెస్సీ కాలనీలో ఉన్న శాలేం ఆరాధన గృహం ఉంది. ఆదివారం ఉదయం 12 గంటలకు దేవుని దేవారాధన. వాళ్ళు మా కురుకులు ఉన్నాయండి. దేవుని వాక్యం విని ఆత్మవలసిందిగా ప్రభునామం మీకు మనం చూస్తున్నాం. బండి వస్తుందిలే బండ్ల క్రీస్తు నామములో ఈ యొక్క మధ్యాహ్న వేళలో కనిగిరి పట్టణము మీ ప్రాంతానికి ఈ విధంగా యేసు ప్రభు వారిని మీకు పరిచయం చేయుటకు మేమెంతో ప్రయాసతో ఎంతో దూరం నుంచి మేము పొందినటువంటి సంతోషము సమాధానాన్ని మీకు తెలియజేయడానికి రావటము ఎంతో ప్రశస్తకరమైన సమయముగా మేము భావిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను లేపుదును అంటాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా చనిపోవాల్సిందే. అయితే మానవుడుగా పుట్టిన ప్రతి మనుషుడు కూడా చనిపోవాల్సిందే. అయితే కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత తక్కిడో పిక్కుడో అనుకుంటున్నారు. అయితే ఈ మట్టి బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుంది, మన్ను మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు పోవునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని ప్రభు యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు.
నిజమే, మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపమే, పాపంలో పుట్టినవాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఉండే ఒక మహారాజు అంటాడు, దావీదు మహారాజు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును అంటాడు. నిజమే, మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపే. అయితే ఈ పాపి పరలోకానికి లేక పుణ్య రాజ్యానికి వెళ్ళటము అది సాధ్యమా అంటే అసాధ్యమే. అయితే పూర్వం మన పెద్దలు కూడా ఈ విధంగా చేసేవారు. పుణ్యరాజ్యానికి పోవాలంటే పాపానికి బలులు అర్పిస్తూ వచ్చిన్నారు. పొట్టేళ్ళను అయితేమి, కోలును అయితేమి, లేక కాడదూడలను అయితేమి, ఈ విధంగా అర్పిస్తే అది మోక్షానికి తీసుకొని పోతేని గ్రంథాలు కూడా చెలవిస్తూ ఉన్నాయి. అయితే ఒక పాపానికి ఒక బలి అర్పించబడాలి నిజానికి. అయితే ఈ విధంగా మానవులు ప్రతి పాపం వలన, ప్రతి మాట వల్ల కూడా, చూపు వల్ల కూడా మానవుడు తప్పిపోతూ ఉన్నాడు. అయితే ఈ విధంగా పవిత్రపరచబడాలంటే ప్రతి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి అర్పించబడాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోయేటువంటి లోకం అంటే మట్టి కాదయ్యా, లోకం అంటే మనుషుల వైపు చూసి ఉన్నాడు. మనుషులకు మోక్షం కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరముల క్రితము మానవ ఆకారంలో జన్మించాడు. కన్య మరియ గర్భమున జన్మిస్తూ వచ్చింది. ఆయన యేసు అనగా రక్షకుడు. కాబట్టి రక్షకుడు ఎవరికి అవసరం? నశించిపోతున్న వారికి ఎంతో అవసరం, లేక నరకానికి పోయేటువంటి వారికి ఎంతో అవసరం. అయితే ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు అంటున్నాడు. వాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క ప్రభువును, ఈ యొక్క రక్షకుడిని, ఈ యొక్క యేసుని మేము అంగీకరించి ఉన్నాము. మేము కూడా ఒకనాడు ఈ యేసు ప్రభువును తునీకరించినటువంటి వారమే. యేసు అంటే మేము కూడా ఒకనాడు ఇష్టం లేని వారమే. అయితే దేవుడు మాతో ఒక సమయంలో ఈ విధంగానే మాట్లాడుతూ వచ్చిన్నాడు. ఈ విధంగానే ఇప్పుడు మీ యొక్క ఎలాగైతే పత్రికలు పంచుతూ వచ్చిన్నారో ఆ పత్రికలు మాకు కూడా ఇవ్వటం జరిగింది. అవి చదివినాం, గ్రహించినాము. అక్కడ ఉంటుంది, మేలు కలిగే మార్గం ఏదో నిదానించి చూసి తెలుసుకోమంటుంది బైబిల్ గ్రంథం. నిజమే, లోకములో మంచి ఉంది, చెడుగు ఉంటుంది. అయితే లోకంలో ఎలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది. ప్రతిదీ కూడా అది పరీక్షించుకోమంటుంది, అది పరిశోధించమంటుంది బైబిల్ గ్రంథం. అయితే బైబిల్ అంటుంది, మన పాపములు మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మన పాపములు మనం ఒప్పుకుంటున్నట్టు ఏమిటి? ప్రభువా, నేను పాపిని అంటే చాలు, సూక్ష్మలో మోక్షం. ఈ ఒక్క మాట ద్వారా నీ అర్పణము, నీ యొక్క ఏది కూడా అర్పించబడటము ఏమి కూడా ప్రయోజనము లేదు. అయితే ప్రభు అంటాడు, ఇదిగో తలుపు యొక్క నిలుచుని తడుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని హృదయంలోకి వచ్చేదను అంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఎక్కువగా అధికంగా తెలుసుకోవాలంటే మన యొక్క కనిగిరి పట్టణంలోనే గేర్లపేట పోయేటువంటి దారిలో బీసీ కాలనీలో శాలము ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ దైవజనులు ఉంటున్నారు, మీకోసం ప్రార్థన చేదురు. ప్రతి ఆదివారం 10:30కు అక్కడ ప్రార్థన కూడిక, ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ కూడికలు జరుగుతూ ఉన్నాయి. మీరు అధికంగా ఇంకా మీకోసము దైవజనులు ప్రార్థన చేదురు. మిమ్మల్ని, మీ కుటుంబాలను అలాగే ఆశీర్వదించను కాక. దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కనిగిరి పట్టణంలో చేరి తండ్రి, అయితే కరపత్రికల ద్వారాను, పాటల ద్వారాను, వాక్యాల ద్వారాను తండ్రి ప్రకటించబడిన తండ్రి సువార్తను తండ్రి దీవించండి, ఆశ్రయించండి. ఎంతమంది అయితే విన్నారు తండ్రి, వారి హృదయాలు తండ్రి ఫలించాలని సహాయం దయచేయండి తండ్రి. అయితే ఎంతమంది అయితే ప్రయాసపడ్డారు తండ్రి, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థముఖాలను సెలవిస్తున్నారు తండ్రి. అయితే వాళ్ళకి తగిన ఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయితే విన్నవారందరూ తండ్రి, మీరే నిజ దేవుడని తండ్రి, చేస్తే నిజ దేవుడని తండ్రి, తమ పాపములను ఒప్పుకొని తండ్రి, క్షమించబడి తండ్రి, అయితే మీ మార్గాన్ని తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
बोलिए जिंदा खुदा प्रभु यीशु मसीह के हालेलुया हालेलुया ఒప్పుకుంటే క్షమించేస్తాడు నీతి మంత్రులుగా మార్చి పరలోగా అందిస్తాడు పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వెళ్తాడు నీతి మంత్రులుగా మార్చి పరలోగా అందిస్తాడు ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను తెలుసుకున్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా పాపులమైన మన కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి చేతులు చాచి చూస్తున్నాడు పాపులమైన మన కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి చేతులు చాచి చూస్తున్నాడు యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వెళ్తాడు పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వెళ్తాడు మీ మద్దతు సువర్తమానం చూస్తున్నామండి. శుభవర్తమానం ఏంటి శుభవర్తమానం? అదే పాపాలు క్షమించే వార్త, జీవితాలు మార్చే వార్త, పాపాలను తప్పించి పరలోకాన్ని చేర్చే వార్త. ప్రియమైన సోదరి సోదరుడా, ఆయనే యేసు. యేసు అనగా రక్షకుడి అర్థం. రక్షకుడు అంటే రక్షించేవాడు. టైలర్ అంటే అర్థం ఏంటి? బట్టలు కుట్టేవాడిని టైలర్ అంటారు. వడ్రంగి అంటే ఏంటి? కొయ్యబడిసేవాడు వడ్రంగి అంటారు. అలాగనే యేసు అంటే రక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. ఈ లోకానికి సోదరి సోదరుడా, మనం అందరం కూడా పాపములో ఉన్నవారం. ఈ పాపం అనేది పట్టుకుంటుంది సోదరి సహోదరుడా. పాపం పట్టిస్తుంది, పాపం పట్టుకుంటుంది. బతికున్న మానవుని పాపం పట్టుకుంటుంది. ఏ వ్యక్తి అయినా సరే, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా సరే సహోదరి సహోదరుడా, పాపం తప్పించుకోలేవు. అది పట్టుకుంటుంది, పాపం పట్టిస్తుంది. పాపం శివునికి ఈ లోకం ముగిస్తే నీకు ఆ పాతాళంగా పట్టుకుంటుంది. జాగ్రత్తమా, పాతాళం పట్టుకుంటుంది. పాపం చేసిన వారందరినీ పట్టుకుంటుంది. మరి పాతాళం ఎలాగుంటాయి? మరి పాతాళం అనేది అగ్నిగుండం, గంధకాలం అంటే గుండం. అది ఎంతకాలం అయ్యేది? ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, సంవత్సరం లేదు. యుగ యుగములు, తరతరములు పాతాళం ఎలా ఉంటుంది? అక్కడ వేదన, ఏడ్పు, కేకలు, వేదన కల స్థలం అది. నిత్య దప్పిక ఉంటుంది అక్కడ. భయంకరమైన స్థలం అది. ఈ లోకం ముగిస్తే నువ్వు పాపంలోనే. నీ ముగింపు ఎక్కడంటే పాతాళం. కన్ను మూస్తావు, వెళ్ళిపోతావు పాతాళానికి. ఏమై తప్పించుకునే మార్గం ఉందా? తప్పించుకునే మార్గం ఉంది. ఏంటా మార్గం? ప్రభు చెప్పారు, భూదిగంతుల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? భూలోకము నివసించే ప్రజలారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే అని చెప్పారు. ఏం చూడాలి? వైపునము సిలువబడిన యేసు వైపు చూడు. సిలువ వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన చేతుల్లో మేకలు, పాదముల్లో మేకలు, తలలో ముళ్ళకీయడము, శరీరం అంతా కూడా
రక్తదాలై కాలిపోతా ఉంది. దేనికి? ఎవరి కోసం? నీ కోసము, నా కోసం, మన కోసమే. మనం అందరం పాపమే కదా, మన అందరి పాప శిక్ష ఆ యేసు స్వామి శిలువలో భరించాడు సోదరుడా. కనుక యేసులో విశ్వాసం ఇస్తే, యేసయ్యా నేను పాపిని ప్రభువా, చిన్న ప్రార్థన సార్, ఏం అవసరం లేదు, నువ్వు చిన్న ప్రార్థించుకో. యేసు స్వామి నేను తెలిసి తెలియక ప్రభువా ఎన్నో చేయాలని పని చేశాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించి చేరుకున్నట్లయితే ఆయన క్షమించి ఆ రక్తం కడిగి పవిత్రపరిచి ఒకనొక దిన నిన్ను ఆ మోక్షం చేస్తాడు సోదరుడా. కనుక యేసు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నింటి వారును గొప్ప రక్షణ పొందురు. మా ప్రియమైన వాళ్ళారా, మాట గమనించండి. మన యొక్క పునుగుడు వెళ్ళే దారిలో శాలేం ఆరాధన గృహం ఉంది. దయచేసి అక్కడ పెద్ద ఆదివారం ఉదయం 12 దేవారాధన, వారం కొడుకులు ఉన్నారండి. దేవుని వాక్యం విని ఆత్మరక్షణ ఆత్మ పొందవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం. ఈ సెలవు మీ కొరకు ప్రార్థన చేసి, ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవ, యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఈ యొక్క సాయంకాలం తండ్రి ఈ ప్రాంతంలో చెప్పబడిన మాటలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ పనిలో మేము ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావని యీశు మసీహ్ కే హల్లెలూయా. అల్లసి సల్లసి వారికి విశ్రాంతి, జీవము అల్లసి సల్లసి వారికి విశ్రం, జీవము లేని వారికి జీవం. రాజుల రాజవేశ ప్రభు వారికి హల్లెలూయా, హల్లెలూయా.
ప్రేమైన సోదరి సోదరుడా, ప్రేమరైన దేవుడు, పరిశుద్ధుడైన ప్రభువారు, మార్పుడైన రక్షకుడు, జగదరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ విధంగా ప్రభువారు చదివిస్తూ ఉన్నాడు. పాపులను రక్షించుటకు పరిశుద్ధుడైన యేసు ప్రభువారు భూలోకములకు వచ్చిన వాక్యము నమ్మదగిన దేవుడు, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. సోదరి సోదరుడా, భూలోకంలో మానవుడు పాపం వలన సంతోషం లేని వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, ఆనందం లేని ఉన్నాడు. కనుక భూలోకంలో మానవుడు సంతోషం నాకు ఎవరుతారని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయనను పాపములు తీసివేవారు, దోషములు తీసివేవారు ఆకాశం క్రింద భూపైన యేసు కాక మరెవరు లేరని వాక్యం రాబడింది. యేసుడు వారి సర్వశక్తి నామలు క్రీడ కాబట్టి యేసు నీకు రక్షణానందం ఇవ్వగలుగుతాడు. మానవుల పాపములు, దోషములు, అపరాధములు క్షమించిన యేసు వారు శక్తిని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక ఆ సమయం క్రీడ నేను ఆ దోషముల కొరకాయ, నేను ఆ అపరాధముల కొరకాయ ప్రభువు యేసు క్రీస్తు వారు భూమికి ఆకాశాన్ని మధ్య భాగంలో వేలాడబడి తన యవన రక్తం ఆఖరిపడి వరకు కార్చి తాను కాల్చిన రక్తము ద్వారా పాప క్షమాపణ, పరిశుద్ధత, ఆత్మీయ పరలోక ప్రాప్తి భూలోకమున్న మానవుడికి అనుగ్రహించినాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో భూలోకమున్న ప్రజలందరినీ రక్షకుడైన యేసు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా పిలవగలిగిన దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు ఒక్కరే. ఎందుకు ఆయన విధంగా పిలుస్తూ ఉన్నాడు? భూలోకంలో ఏ మనుషుడు నశించే నిత్య నరకానికి రిట ప్రభువారికి ఇష్టం లేదు. ప్రియులారా, ఇష్టం లేని దేవుడు దేవుని మాటలు వినడంలో ప్రజలవైపు ధనవంతు తన చేతులు చాచించినాడు. ఎప్పుడైనా గాయపడిన హస్తాల వైపు నువ్వు చూసినావా? ప్రభువు యేసు క్రీస్తు వారు ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రియులారా, పాపం నుండి నిర్మించిన కొరకాయ, భక్తిహీనతలను అయోగ్యులను నిర్మించిన కొరకాయ, నిత్య జీవాన్ని మనకి ఇచ్చిన కొరకాయ, నిత్య పరలోక స్వాస్థ్యం పరలోకం మనకి ఇచ్చిన కొరకాయ ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని వాక్యం నాడు. లోకములో ఉన్న నిన్ను యేసు వారు ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడనగా మరణము పొందినంతగా ప్రేమించి మనల్ని పాపము నుండి, శాపం నుండి, అయోగ్యత నుండి, తీర్పు నుండి, ఒగ్గొడత నుండి, నిత్య నరకం నుండి ప్రభు విడిపించినాడు. సహోదరుడా, ఈ సాయంకాలం ప్రభు ప్రేమాపులను అంగీకరించి దేవుని వాక్య విధంగా రాబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అని దేవుని వాక్యం రాబడింది. మన పాపములు, దోషములు, అతిక్రమాలు మనం ఒప్పుకున్నాడు. ప్రభు యేసు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు కనుక ప్రతి వారిని క్షమించి మునుడి గంటకి మనం మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ మేలు పొందాలని ఇష్టపడుతున్నావా? మా ప్రియుని కొరకు ప్రార్థించినప్పుడు ఉన్నతంలో మోకరించి, ప్రభా నా పాపములు, దోషములు నా తలవిడికి మించిపోయినవి, ఈ పాపములు, దోషములు నేను అనేకసార్లు అసహించుకుంటున్నాను. నా పొరపాటు క్షమించమని ప్రభుత్వంలో ఆ విధంగా ఒప్పుకొని విడిచిపెడితే ప్రియులారా ప్రభువారి యొక్క కనికరం వారి మీద దిగును అని వాక్యన్నాడు. ప్రభు నేస్తున్నామని విశ్వాసం ఉంచము, అప్పుడు నువ్వు ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుదురుగాక. ప్రార్థన అలా ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, ప్రేమ గల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అయా ఉదయం కాల సమయం నుంచి ప్రభువుల తండ్రి 12 గంటల దాకా ప్రభు ఆ భాగంలో కడిగిరిలో ఆ భాగం అంతా తిరుగుతూ వచ్చాం. ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అయా మరి కరపత్రికలు ఇస్తూ, పుస్తకాలు ఇస్తూ, అయా నీ దైవజనులు వాక్యం చెబుతూ ప్రభా నా తండ్రి వచ్చి ఉన్నాం. ప్రభా ఎవరైనా కానీ ప్రభా నా తండ్రి ఎన్నవాళ్ళు ప్రభా ప్రతి మాటని ఆలోచించి ప్రతి హృదయానికి అయా మోరుపోయిన జీవితాలు ప్రభా చిగురింపు చేయడానికి ప్రభుని వచ్చిన దేవాన్ని 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ భాగంలో
వచ్చి ఉన్నాం. అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డని ప్రభా నువ్వు దర్శించమని ప్రభా అయ్యా ప్రతి పాపములు కడిగటానికి వచ్చిన గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి చూపించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి మా పిల్లరా ఆదర్శ గమనించండి. కొనుగోలు వెళ్ళే దారిలో బీసీ కాలనీలో ఉన్న షాలే ఆరాధన గృహం నందు ప్రతి ఆదివారం 12 గంటలకు దేవుడి దైవారాధన సకల సేవకులు కుటుంబ సంవత్సరం ప్రార్థన చేస్తారు. రెండు దేవుడు వాక్యం విని ఆత్మీయమైన మేలు ఆత్మరక్షణ పొందవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. చెప్పండి జయమని ప్రభుత్వ వారికి పాపంలో క్షమించేది కలిగిన యేసుక్రీస్తు వారికి, పాప కొరకే పరమ నుంచి దిగే యేసుక్రీస్తు ప్రభు వారికి, పాప కొరకే ప్రాణం పెట్ట ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఈ బ్రతుకు ఎంతకాలము మానవా తెలుసుకో జీవ మార్గము, మానవా తెలుసుకో సత్య మార్గము. ఈ బ్రతుకు ఎంతకాలము మానవా తెలుసుకో జీవ మార్గము, మానవా తెలుసుకో సత్య మార్గము. సత్య మార్గము. ఆస్తి పాస్తులున్నను మేడ మీదలున్నను, ఆస్తి పాస్తులున్నను మేడ మీదలున్నను, విడిచిపెట్టవలను గుణములు నీవు, విడిచిపెట్టవలను గుణములు నీవు. మానవా తెలుసుకో జీవ మార్గము, మానవా తెలుసుకో సత్య మార్గము. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతవరకు సువార్తలు సహాయపడుతున్న ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇటు జీవ మార్గమును గురించి సత్య మార్గమును గురించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాటలు ఇట్లా పాడుకుంటూ సంతోషంతో వస్తున్నాం మీ మధ్యకు. రక్షకుడు గురించినటువంటి వార్త ఇది. లేఖనాలు నెరవేరినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల పాపం నిమిత్తమై ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పబడుతూ వచ్చింది. ఆయన కొందరికే కాదు, అందరికీ ప్రభు ఒక రక్షకుడు అని చెప్పబడుతూ వచ్చింది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని మహిమను విడిచిపెట్టి నశించిపోయిన మానవులని, దోషభరితులైన మానవులను రక్షించు నిమిత్తమై పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడిగా కన్యక గర్భంలో జన్మించి 33.5 సంవత్సరం జీవించి
అనేకులను స్వస్థపరిచి ఆయన ఒక మాట అంటూ వచ్చిన, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్మండి అని తెలియజేస్తూ వచ్చిన. మా జీవితాల్లో కూడా అటు రక్షణ మేము కలిగి దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని మేము పొందుకొని ఈ సత్య సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. అనగా మానవుని యొక్క దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి నరక శిక్ష ఉన్నదే. ఆ నరక శిక్ష నుంచి తప్పించు నిమిత్తమై ప్రభు అయిన యేసు క్రీస్తు వారుగా కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి క్షమాపణ పొందుకుంటారో వారికి నిత్య రాజ్యం. ఈ సత్య సువార్తను తెలియజేయటకై సంతోషంతో పాటలు పాడుకుంటూ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీ మధ్యకు వచ్చి దేవుని గురించినటువంటి సత్యమును చెబుతూ ఉన్నాం. విశ్వసిస్తే రక్షణ, నాకు కాదు అని త్రోసివేస్తే ఒకరోజు తీర్పు. ఆ తీర్పు దినమున అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దాని నుంచి తప్పించుకోలేవు. అందుకే నరకం నుంచి తప్పించుకోవాలి అంటే నిత్య జీవమిచ్చే యేసు ప్రభు దగ్గర కల్వరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటే నీకు రక్షణ. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మన నోటితో ఒప్పుకుంటే దేవుడు క్షమాపణ ఇస్తాడని. అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు, ఒక మతానికి, ఒక జాతికి, లేక ఒక కులానికి అని చెప్పబడలా. ఆయన అందరికీ దేవుడు. కాబట్టి ఈనాడు సర్వ ప్రపంచం కూడా యేసు క్రీస్తు ప్రభు నిజ రక్షకుడని నమ్మి విశ్వసించి రక్షణ పొందుతున్నారు. ఎందుకంటే పరలోకానికి, నిత్య జీవానికి, లేక ఆ వైకుంఠం అనే నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. ఈ సత్య సువార్తను మీరును అంగీకరిస్తే రక్షణ పొందుతారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకున్న గోరిని ఎడల పత్రికలు, సువార్త పత్రికలు, పుస్తకాలు, కరపత్రికలు ఇస్తున్నారు. కాదనక, వద్దనక, త్రోసివేయక తీసుకొని చదవండి. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకున్న గోరిని ఎడల మా అడ్రస్ గమనించగలరు. మా ప్రియమైన వాళ్ళని గమనించండి. మా పునగూరు వెళ్ళేటువంటి దారి దగ్గర ఉన్న బీసీ కాలనీలో శాలేము ఆరాధన గృహం ఉన్నది. అక్కడ దైవ సేవకుల కుటుంబంతో ఉంటున్నారు. మీరందరూ కూడా ప్రతి ఆదివారం ఉదయకాలం 10:30 జరిగే ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని మాటలు విని ఆత్మీయమైన మీరు ఆశీర్వాదములు పొందవలసిందిగా ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. మీ కొరకై తలవించబడ్డ ముందు చిన్న ప్రార్థన చేస్తాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన మహారాజా, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవుడు, నిజ దేవుడు అయినందుకై స్తోత్రాలు. ఈ కనిగిరిలో దయగల ప్రభా నాయన స్వార్థ ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నమ్మదగిన దేవుడు, కడపత్రాల ద్వారా ప్రభా అనేక దైవదాసులు స్వార్థ ప్రకటించారు. దాన్ని బట్టి స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మీరే నడిపిస్తున్నామని, కృప చూపిస్తున్నామని, అనేకులు అందరు రక్షణ పొందడానికి సహాయం చేయమని యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాను తండ్రి. ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. రేపేమీ సంభవించగా నీకు తెలియదుగా మానవా. రేపేమీ సంభవించగా నీకు తెలియదుగా మానవా. ఒక్కసారి ఆలోచించు.
కనిగిరిలో ఉన్నటువంటి ప్రేమగా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు గురించి సువార్తను తెలియజేయటకు మీ మధ్యకు మేము వచ్చి ఉంటున్నాం. దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు లోకాన్ని, లోకుండి మనుషులను సృష్టించినట్టు దేవుడు ఆయన యొక్క మాటలను మీ మధ్య ప్రకటించుటకు మమ్మల్ని పంపింటున్నాడు. దేవుడు సృష్టించటి మానవుడు వాక్యం ఇలాగ సెలవిస్తుంది. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్తుంది. మానవ యొక్క జీవితము తాశమైన ధూళి వలె ఉన్నదని చెప్తుంది. అంతలో కనబడి అంతలో మాయమే జీవితం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. నేడైనను రేపైనను ఒకనొక పట్టణకు పోయి వ్యాపారం చేసి సంపాదించుకునే రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక అంటాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నట్టు మానవుడిని దేవుడు ప్రేమించిన వాడిగా ఉంటుండ అనమాట. దేవుడు ప్రేమించి ఆయన కృపను మన పైన మెండుగా చూపించినట్టుగా చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించును అని చెప్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నట్టు మానవుడిని, ఎలాంటి పరిస్థితులు లోకాన్ని దేవుడు ప్రేమించినాడంటే ఆ గడ్డి వలె, లేక వాడిపోయే పువ్వు వలె, చేత నుండి పడే బిందువు వలె, తాశమైన ధూళి వలె ఉన్నటి మానవుడిని, లేక మరి బైబిల్ కనుక చెప్పినట్లుగా దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఆ భూలోకం దేవుని యొక్క సన్నిధిలో చెడిపోయుడును. ఈ చెడిపోయినట్టు లోకాన్ని ఆ తాశమైన ధూళి ఏంటి మానవుడిని అంతలో కనబడిన మానవుడిని దేవుడు ప్రేమించిన వాడిగా ఉంటుండు. దేవుడు ప్రేమించిన వాడు అంటూ ఆ దేవుని యొక్క ప్రేమను ఆయన ప్రత్యక్షపరిచిన వాడిగా ఉంటుండు అనమాట. దేవుడు ప్రేమ అయి ఉంటున్నాడు అని చెప్తుంది బైబిల్. ఆయన ప్రేమ స్వరూపి, పాపిని
ప్రేమించినటి వాడు, పాపి కొరకు ప్రాణం పెట్టినట్టు దేవుడు. పాపిని పరలోకం నుండి భూలోకంలో పాపిని ఎతుక్కుంటూ వచ్చినట్టు దేవుడు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని చెప్తుంది. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. బైబిల్ విధంగా చెబుతుంది, మనం ఇంకను పాపులమయ్యుండగా క్రీస్తు యేసు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. మనం ఇంకా పాపులమయ్యుండగా ఆయన మనం ప్రేమించిన వాడిగా ఉంటుండు. ఇంకా చూసినట్లయితే ప్రేమ మరణమంతా బలవంతమైనది. లోకుడులే మానవుడిని, లోకుడుండే పాపులని ఆయన మరణము కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిగా ఉంటుండు. అలాంటి ప్రేమను చూపించి కలవారిశిలో లోకుడుండే ప్రజలందరి కొరకు ఆయన పాప పర్యాప్తలుగా తాను అర్పించుకుంటూ వచ్చిండు. ఆయన రక్తమంతా కార్చిండు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడిగా ఉంటుండు. ఆయన తిరిగి ఆరోహణుడై పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉంటున్నాడు. ఆయన తిరిగి రానై ఉంటున్నాడు. ఎవరైతే ఆయన యొక్క ప్రేమను బుద్ధిరిగిన వారుకుంటూ ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఎరిగిన వారుకుంటూ పాపము ఒప్పుకొని మారు మనసు రక్షణ అనుభవంలో ఉంటున్నారు, వారిని తీసుకెళ్ళటకై. ప్రేమైన సహోదరుల ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన కాల్చిన రక్తాన్ని మీరు గుర్తెరిగిన వాడిగా ఉంటున్నావా? ఒకవేళ ఇంతవరకు గుర్తెరిగిన వాడిగా ఉంటే దేవుని గుర్తెరుగు ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన కాల్చిన రక్తాన్ని, ఆయన నీ పాపల కొరకు చేసేటి ఆ గొప్ప బలియాగాన్ని గుర్తెరగవలసిందిగా మనం చేస్తున్నాం. మనం చేయవలసింది, యేసు ప్రభు నేను పాపిని, నా పాపముల వరకు ఈ లోకానికి వచ్చి నన్ను ప్రేమించి నా కొరకై నీ సిలువలో మీరు మీకు ప్రాణాన్ని బలిగా అర్పించినారు, రక్తం కార్చారు ప్రభు. ఆ రక్తదారులో నన్ను కడిగి నా పాపను క్షమించి నన్ను పరిశుద్ధంగా నీతిమంతంగా తెచ్చి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసునిగా చేయమని అడిగినట్లయితే ప్రభు క్షమించేవాడిగా ఉండు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ప్రభుని యేసునందు విశ్వాసం వచ్చము, అప్పుడు నీవును నీటి వారి గొప్ప రక్షణ, ఆశీర్వాదము, మోక్ష రాజ్యమును స్వతంత్రించుకొనుదురు. మా ప్రియమైన వందన మాట గమనించండి. కనిగిరి పట్టణంలోనే పురుగొడు పోయే దారి ప్రక్కన ఉన్న బీసీ కాలనీలో సాలేము ఆరాధన గృహం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని మాటలు విని మేలు పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ స్థలం ఎత్తుకోకమునుపు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. మన అందుబాటులో ఈ స్థలంలో చెప్పబడిన కొద్ది మాటలు మీరు తీర్చండి, ఆశీర్వదించండి. ఎవరి ఆత్మరక్షణ కొరకు మాటలు ఇచ్చారో మీ కార్యం మీరు జరిగించండి. ఈ ప్రాంతంలో ఉన్న నిబిడలను తండ్రి మీరు వారి వ్యాధి బాధల్లో వారికి సహాయం దయచేయండి. ముందుకు వెళ్తున్నాం, మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వరకు ప్రభు కుందకు చేరవా ప్రభుల
చెప్పండి, జయముడు యేసుక్రీస్తు వారికి, పాపంలో క్షమించే అధికారం యేసుప్రభు వారికి, శాంతి దాతన ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి దాతన ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచు ఉన్నారు. ఆజ్ఞల కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండిన కానీ ఎప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది సువార్తను నమ్ముడు అని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని అతడు జగరక్షకుడు, లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ఎరుతుగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ఎందు విశ్వాసముంచు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు అనగా ఆయనను మనకు అనుగ్రహించాను. అనగా రక్షకుడు ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. యేసు చెప్పను, నేనే మార్గమును సత్యమును నేనే చేతులు ఉన్నాను, నా ద్వారానే తప్ప అనగా తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి నా ద్వారానే తప్ప ఎవడును చేరలేడని ఇస్తా ఉన్నాడు. నా శాంతినే మీకు గురించి వెళ్ళుచున్నాను, లోకము చేతులుగా కాదు. నా సమాధానమును మీకు గురించి వెళ్ళుచున్నాను, లోకము చేతులుగా కాదు అని యేసు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు మాటలు పరిచయం పెట్టండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు మాటలలో జీవముంది. యేసుక్రీస్తు ప్రభు వారు లోకమునకు నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఎవరు నశించుట ఏమాత్రము ప్రభుకి ఇష్టం లేదు. లోకములో మనకి గిట్టిన వాళ్ళు, లోకములో మనకి పడిన వాళ్ళు, లోకములో మనకి తగాదులైన వాళ్ళు అయితే పిల్లరా వాళ్ళ యొక్క నాశనాన్ని మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఏ మనుషులను మన జీవితాలలో పాపములో, శాపములో, నిత్యమైన నరకానికి జోగాడే మన జీవితాలలో దేవుడు ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడుగోడు కొరకై ఆయన పరమ నుండి దిగి వచ్చారు. అందుకే ఈ క్రిస్మస్ 25వ తారీఖు అని ఇప్పుడు పిల్లరా క్రీస్తు పుట్టినాడు అని చెప్పేసి ప్రపంచ దేశాలు నాడు 2024 సంవత్సరాల క్రితమే యేసు నీ కోసం, నా కోసం జీవించారు. ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆయన జీవితంలో పాపములు ఉంటున్నారా? ప్రభు సెలవిచ్చారు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని. పాపంలోని ప్రభువు, అందుకే పాపము వల్ల వచ్చి జీవితం మరణము. ఈ మరణం తప్పించుకోవాలంటే అది రెండవ మరణం పోయారా? తిరిగి వారిని, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాతృలను, విగ్రహారాధకులను, ఆపత్తులందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందులు రెండవ మరణం. ఆ రెండవ మరణం తప్పించడం వరకే వేసే నీ కోసం, నా కోసం లోకం జీవించాడు. ఆయన పశువుల పాటలు, పశువుల పెట్టడు పనులు పెట్టాడు. ఆయన జలమేమో లోకంలోనికి ఒక పాపమైన మానవునికి రక్షణ తీసుకొచ్చింది. నమ్ముతావా, వింటావా? యేసు నీ కోసం లోకానికి వచ్చాడు.
యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే పిల్లరా, దేవుణ్ణి యేసుక్రీస్తుకు శ్వాస ఉంచకుండా నువ్వు నింటి వరకు రక్షణ పొందుతారు. ఈ సమయంలో వచ్చిన బైబిల్ పలవబడుతుందా? దయచేసి సహోదరులు సహోదరులు మీ బైబిల్ పైకెత్తవలసిందిగా ప్రభు నామను మనం చూస్తున్నాం. పఠింప శ్రేష్ఠ బృందాలు బైబిల్, పఠింప శ్రేష్ఠ బృందాలు బైబిల్, అనుదినము భజించెరా ప్రేమ చూడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ బృందాలు బైబిల్, హరే సుందరి ప్రియమైన వాళ్ళారా, అద్దంకి పట్టణ కనిగిరి పట్టణ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ లోకంలో ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. మరి ఆ వార్తలు అనేటువంటివి మనల్ని కలవరానికి గురి చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. మరి ఈ వార్త ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినటువంటి వార్త, నిత్య జీవానికి మిమ్మల్ని చేర్చేటువంటి వార్త. మరి ప్రభు ఈ విధంగా మీరందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో మరి ఎన్నో మన జీవితంలో కుటుంబంలో ఎన్నో బాధలను మోస్తూ ఉంటాము. ముఖ్యంగా పాపం అనే భారాన్ని మోస్తూ ఉంటాము. మరి ఆ పాప భారాన్ని మోస్తున్నటువంటి వారందరూ కూడా ప్రభైన యేసుక్రీస్తు వారు మీ అందరినీ కూడా తన యొద్దకు పిలుస్తున్నాడు. మీకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కలుగజేస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం అనుగ్రహించుటకు ప్రభైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ లోకంలో పుట్టినటువంటి మనందరి మీద కూడా జన్మ పాపం కర్మ పాపం ఉంటుందండి. ఈ జన్మ పాపము కర్మ పాపము మన నుండి పోవాలి అంటే ప్రతి ఒక్క గ్రంథం ఈ విధంగా చెప్తూ ఉంది.
మరి పరిశుద్ధమైన నిష్కలంకమైన ఏ పాపం ఎరగని మనుష్యుని ద్వారా రక్తం చిందించబడితే తప్ప ఆ పాపం మన నుండి పోదు. మరి అలాంటి వ్యక్తి, అలాంటి జీవితం జీవించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో మరి మనిషి కుమారునిగా పుట్టి ఏ పాపము లేకుండా జీవించి పరిశుద్ధముగా జీవించినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి మనందరి పాపం కోసం, మనందరి శాపం నుండి విడిపించడం కోసం ఆయన మరి ఆ కలువరి శిలువలో మరి ఘోరమైనటువంటి మరి ఆ శిక్ష ద్వారా తన రక్తాన్నంతా ధారపోసి మన పాపాలని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మరి ఆయన చేసి ఉన్నాడు. మరి మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుండి మనల్ని రక్షించి ఆ నిత్య నరకం నుంచి తప్పించి ఆ మోక్షానికి పరలోకానికి చేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. పాపులను రక్షించడం కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పాపులనగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. మరి మా శిక్షని, ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పిలుస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. మరి ఆయన ద్వారా తప్ప పరలోకం ఎవరూ చేరలేరని కూడా చెప్తూ ఉన్నారు. ఆయనే ఏకైక మార్గము. మరి పాపం నుండి, శాపం నుంచి మరి విడిపింపబడిన ఎళ్ళ మీరు నోటితోటి అయ్యా నేను పాపిని, నేను పాపంలో జీవిస్తూ ఉన్నాను, మరి పాపంలో నేను బ్రతుకుతూ ఉన్నాను, ఇలా పాపంలో బతుకుతూ ఉంటే ఒక రోజున మరణిస్తే నిత్య నరకం ఉంటుంది. కాబట్టి నీ నోటితో నువ్వు ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కోసం జన్మించి మరి ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు వైపు చూసి నేను పాపమని ఒప్పుకుంటే ఆయన నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ కనిగిరిపట్న వాస్తవ్యులారా మరి గమనించండి. మరి ఈ సువార్తని మీ వద్దకు తీసుకొచ్చాము. మీరందరూ కూడా నమ్మండి, నమ్మి రక్షించబడండి. మీరును మీ ఇంటి వారు మరి గొప్ప ఆత్మీయ రక్షణ పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ముందుగా మీ ప్రదర్శన ప్రార్థన చేస్తూ ఏకీభవించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. కృపా సత్యగల ప్రియ పరలోకమున తండ్రి, నిన్న నేడు మారని మార్పు చెందిన మా గొప్ప దేవ, యుగ యుగములు సజీవుడు యేసుప్రభ మీ పాదాలకు లేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్న దేవాని స్తోత్రాలు. ఈ దినప్రభున తండ్రి నాయన కనిగిరి పట్ల ప్రజలు మీరు ప్రేమించి మంచి రక్షణ సువార్తను ప్రకటించుటకు మీరు ఇచ్చిన ధన్యకరణ సమయాన్ని బట్టి మీకు స్థితి స్తోత్రాలు. సాయంకాల ప్రభుత్వ నాయన నీ బిడ్డ కలిసి ప్రభుత్వండి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ నాయన నీ వార్తను చెప్పుటకు ప్రభా నీ బిడ్డకి మీరు అనిపించిన కృపను బట్టి నీ స్తోత్రాలు. చెప్పిన వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ఎవరైతే ప్రభా నీ బిడ్డ ప్రభ పెంచిన కరపత్ర ప్రభా ఎవరు తిరస్కరించకుండా ప్రభా దాలైన ప్రభుత్వండి నిత్య సత్యాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరు ప్రభా నీ వైపు తిప్పుకున్నట్టుగా సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్న దేవాని స్తోత్రాలు. ఈ సమయంతో వాస్తవికరంగా మహిమ కల్పించండి. మేము ముందుకెళ్ళి చూడ ప్రభా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. లోకమంతా తెలుసుకుంటారు రాజుగా వచ్చేస్తున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి దేవుడు రమ్యమైన దేవుడు, రావి కోటి దేవుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చేస్తున్నాడు. రాజుగా వచ్చేస్తున్నాడు. సురాజుగా వచ్చేస్తున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. సురాజుగా వచ్చేస్తున్నాడు. లోకమంతా మేఘాల మీద యేసు వచ్చేస్తున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చేస్తున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా సమకాలం, లోకమంతా
రాజుగా వచ్చేచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరొకటి ఆయన కనిపెట్టిన కొరకు ప్రార్థన చేయుడు. క్రైస్తవుడా మరొకటి ఆయన కనిపెట్టిన కొరకు ప్రార్థన చేయుడు. కనిగిరి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రోజు ఉదయకాలం నుంచి కనిగిరి పట్టణంలో దేవుని సువార్తను ప్రకటిస్తుంటూ పత్రికలు పంచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చివరిగా వీధులు కూడా మేము వచ్చి ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తూ ఆయన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ మీరు సర్వలోకములకు వెళ్లి సర్వదృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వాడు రక్షింపబడును అనగా శిక్ష నుండి తప్పించకుండానే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆకాశమందు ఆశీర్వైనటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ సువార్త ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన ఎలా తెలియపరిచాడు అనంటే, ఆయన తన ప్రాణం పెట్టినంతగా నేను అందరికి వరకు ఆయన సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి, ఇదిగో ఈ రక్తం ద్వారా నీ పాపం అంతా విమోచించి నీకు నిత్య జీవం ఇచ్చే విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవాతి దేవుడు నీకు సెలవిస్తూ ఈ మాటలు నీకు తెలియపరచబడమన్నాడు. ప్రియులారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తూ, ప్రయాసపడి పాపభారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. ఈ లోకంలో చూస్తే రకరకాల భారాలు, కుటుంబ భారాలు చూస్తాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట పాప భారం. ప్రియులారా, ఎలాంటిది పాపం అనంటే మానవుల్లో కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, కలహము, చెడు ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా పాపం యొక్క లక్షణాలు. ప్రియులారా, ఇవి ఏ మానవులో లేవు అనడానికి నేటి దినాల్లో అవకాశమే లేదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీతి మంత్రుడు లేడు, ఒక్కడు లేడు. నరుని యొక్క ఆలోచనలు వారి బాల్యం నుంచి చెడ్డగానే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా కుమారుడని హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. వాస్తవానికి నేటి దినాల్లో మన హృదయంలో రకరకాల మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా, చెడిపోయిన మురికి క్రియలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకుంటాం. అలాంటి హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయం ఆయన కనుక ఇచ్చినట్లయితే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాప జీవితాన్ని అంతా కూడా ఆయన తొలగించి నీకు పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఎందుకు ఈ నిత్య జీవం పొందుకోవాలంటే మానవులలో ప్రతి ఒక్కరిలో కూడా పాపం అనేది ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములో వచ్చినటువంటి జీతము మరణము అని. ఈ మరణము రెండవ మరణం.
ఈ మరణం నుంచి తప్పించబడటానికే 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ భూమి మీద నడిబొట్టున ఇశ్రాయేల్ అనేటువంటి దేశంలో కన్యక మరియ గర్భంలో జన్మించి ఆయన 33.5 సంవత్సరం జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల పాటు ఆయన రాజ్య సువార్తను ప్రకటించి కుంటి వారికి బాగు చేసి గుడ్డి వారికి చూపునిచ్చి చనిపోయిన వారి నుండి లేవజేసి కుష్ఠరోగులు స్వస్థపరిచి సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తము ఆ కల్వరి శిలువలో నా పాపము నిమిత్తము అనగా ఆలోచనతో చేసినటువంటి పాపం నిమిత్తము ఆయన తలలో ముళ్ళ కిరీటం, చేతులతో చేసినటువంటి పాపను బట్టి ఆయన చేతుల్లో చీలలు, అదే రీతిగా నడక ద్వారా చేసిన పాపాలను బట్టి ఆయన కాళ్ళకి మేకులు, హృదయ ఆలోచనల ద్వారా చేసినటువంటి ఆ పాపమును బట్టి ఆయన పక్కలో బల్లెపు పోటు గొడవపడుతూ వచ్చిన పిల్లల అదంతా కూడా మనం పొందవలసినటువంటి శిక్ష, అదంతా కూడా నీవు నేను అనుభవించవలసినటువంటి శిక్ష. ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వీపు మీద వేసుకొని తాను భరించి మరణించి ఆయన నిన్న పాప విమోచన తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో సూక్ష్మములో మోక్షం ప్రియులారా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీవు ఉన్నటువంటి స్థలంలోనే ప్రభువైన యేసు నా యొక్క పాపం నిమిత్తము నీవు ప్రాణం పెట్టి నా కొరకై నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నా ప్రతి పాపమును కడిగి నన్ను నీ బిడ్డగా చేసుకో అని నీ ఉన్న చోటని నీ హృదయం ముందు కనుక నువ్వు చిన్న ప్రార్థన చేసుకొని నీ తప్పులన్నీ ఒప్పుకొని నువ్వు చేసిన చెడుపుని క్రియలన్నీ కూడా ఒప్పుకొని ఆ మారు మనసు పొందితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా తన బిడ్డగా నేను చేసుకొని నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు ప్రియులారా. అందుకనే సాయంకాల సమయంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ఇవాళ చిన్న ప్రార్థన చేస్తాం ఈ సమయంలో. పరిశుద్ధుడు కృపా కనికరం కలిగిన తండ్రి, ఎవరైనా కనిగిరి పట్టణంలో చెప్పబడుతున్న మీ మాటను బట్టి వందనాలు స్తోత్రాలు. సమయంలోనైనా వీధులనైనా ప్రజలతో మీరు అర్థం చేసుకోనండి. మీ మాటలు ఆయన వినిపింపబడతా వచ్చాయి. ఎవరు మేలుకేమో దొరకని సమయాన్ని మీరు ఇచ్చారు. ఎవరు మేలు పొందలాగను ప్రభా, ఒక దినాను ప్రభునైనా ఇవ తండ్రి ప్రతిఫలంలో చూపులాగా ప్రభు మీరు సహాయం చేయండి. ఆయన ముందుకెళ్తా ఉన్నాం. అదే చెప్పిన యేసుక్రీస్తు బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటా ఉన్న మా పరమ తండ్రి ఆమేన్. చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన యేసుప్రభు వారికి హల్లెలూయా. ఎవరు పుట్టాడయ్యా
జనకే కోయాలు విమోచనకే ఎవరో తెలుసాయా రాజుల రాజు ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా. వారులారా మాట శ్రవణించండి. మన పురుగోడు వెళ్ళే దారిలో శాలేము ఆరాధన గృహములను అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 14 గంటలకు నిజ దేవుని దేవారాధన వారాలు ఉన్న కొడుకులు ఉన్నాయి. రెండు దేవుని వాక్యములు ఆత్మీయమైన ఆత్మరక్షణ ఆత్మీయమైన మేలు పొందవలసిందిగా ప్రభునామంలో మీకు మనం చేస్తున్నాం. దేవుడు లోకములు ఎంతో ప్రేమించను కాగా తనకు కుమారుడుగా పుట్టినవాడు ఉంది విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో 2024 సంవత్సరాల క్రితమై నీ కొరకే నా కొరకు జన్మించాడు. నీ కొరకే నా కొరకు లోకంలో తను సులువునికి ఎక్కాడు. కారణం ఏంటంటే నీ పాపములు నా పాపములు మనందరి పాపములు ఆయన భరిస్తూ వచ్చాడు. ఇది నా రక్తము ఆ లేపుల పాప క్షమాపణ కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తం అని ప్రభు సెలవిచ్చాడు. చూడగా అధికమైన సముద్రం కొరకే మన పట్టణంలోనే మునుగోడు గ్రామం వెళ్లే దారిలో బీసీ కాలనీలో శాలేము ఆరాధన గృహం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం 10 గంటల నిజమే దేవారాధన వారంలో మా కొడుకులు ఉన్నాయి. దేవుడు వాక్యము సమస్యకి రాజు ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా. చివరి స్టాండ్ కదా దిగిపోతారు.
పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ స్వార్థ ప్రకటించడానికి లాగున ఈ గొప్ప అవకాశం ప్రభు మా అందరికి అనుగ్రహించాడు. ఇలాగ ఈ పురవీధుల్లో ఆ ప్రభు చేసిన కార్యం, ఆ ప్రభు ఎందుకు వచ్చాడు అనేది వివరిస్తూ పోయారు. అయితే ఆ ప్రభు ఎందుకు వచ్చాడంటే 2024 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియబరుస్తూ వచ్చింది. దావీదు కుమారుడు నేడు మీ కొరకై పుట్టినాడు, ఆయనే క్రీస్తు యేసు ప్రభు అని సెలవిస్తూ వచ్చాడు. అదే మాటని దాదాపుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టగా ముందు 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆయన వస్తాడు ఈ లోకంలో మానవుల పాపముల కొరకై తన ప్రాణాన్ని పెడతాడని, ఆయన నలుగొట్టబడతాడు. ఆయన పాపములను క్షమించేదానికి ఈ లోకానికి దేవకుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు మానవుని కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. మానవుని పాప పరిహారం కొరకై ఆ ప్రభు అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఆ ప్రభు చేసిన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేకమైన ఈ లోకంలో చనిపోయిన వారి సహితం లేపబడేదానికి కారణమయ్యాడు. అందరూ చూశారు. అయినప్పటికీ ఆ ప్రభుని వాళ్ళు ఒప్పుకోలేదు శిలువ వేసేంత వరకు. అయితే ఆ ప్రభు వచ్చిన కార్యం కూడా అదే, ఏంటంటే ఆయన మానవుని కొరకే ప్రాణాన్ని అర్పించాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి. ఎందుకంటే నేను లేచాను, మిమ్మల్ని కూడా నేను లేపుతాను అని చెప్పాను దేవుడు. అయితే మానవుని పాపం ఎటువంటిదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. దాని నుంచి పోగొట్టేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే. ఆ రక్తం వల్లనే. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాస్తూ ఇలా చెప్తాడు, పాపరోగానికి మందు మీరు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి మందు మీరు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి సిలువలో చిందిన యేసు రక్తమే మందు, సిలువలో చిందిన యేసు రక్తమే మందు, సర్వ పాపులకెల్ల దొరకది మందు, పాపరోగానికి మందు. అయ్యా పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి మందు. అమ్మ పాపరోగానికి సిలువలో యేసయ్య చిందించినాడు, సిలువలో యేసయ్య చిందించినాడు, సర్వలోకులకెల్ల సరిగిన మందు, సర్వలోకులకెల్ల సరిగిన మందు, పాపరోగానికి మందు. అయ్యా పరిగెత్తి తినకుంటే దొరకదిక మందు, పాపరోగానికి మందు. అమ్మ పాపరోగానికి మందు. ఈ పాప రోగం పోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. ఎందుకని యేసు రక్తమే ఆయన మానవుని యొక్క పాపాన్ని పరిహరిస్తానంటే ఆయన ఎటువంటి వాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రస్తావిస్తుంది. ఏమంటాడంటే నిష్కలంకుడు, నిర్దోషి, నిందారహితుడు, పాపము లేనివాడు, కామ క్రోధ మలమత్సరములు గెలిచినవాడు. ఈ లోకంలో ఎవరు అనేక మంది దేవుళ్ళు, దేవతలు, బాబాలు, గురువులు అనేక మంది ఉన్నప్పటికీ నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండి ఆజ్ఞాపించిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన ఒక్కడే, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండి ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ ప్రభు ఆయన చెప్పాడు ఏమనంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నేనే మార్గము. ఏదో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నేను మతం మాడమని కాదు, మతం కాదు ఇది మార్గం. మతంలో మత్తుంటది, మార్గం ఏమైతుందంటే దేవుని దగ్గరికి చేస్తుంది. కాబట్టి నువ్వు నమ్మేవా సొమ్ము అయింది, నమ్మకపోతే దుమ్ము అయింది. లోకంలో ఆ మాట అంటారు, నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము.
కాబట్టి నువ్వు నమ్మినావనుకో నీ స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. నువ్వు నమ్మిది ఆ ప్రభు నిన్ను తన యొక్క రాజ్యంలోకి పరలోక రాజ్యంలో చేరుస్తాడు. నువ్వు పరలోకాన్ని అదే ఈ లోకంలో అనేక మంది అంటే మోక్షం అదే వైకుంఠం, ఆ వైకుంఠానికి పోవాలా. ఆ వైకుంఠం పోయేదానికి అనేక మంది అనేక మార్గాలు మానవుడు ఎంచుకున్నాడు. అన్నదానము, నీలదానం, లేకపోతే అనేకమైన వస్త్రదానము, గోదానము, భూదానము, అనేకమైన దానాలు మానవుడు తన యొక్క మదిలోంచి పుట్టి ఇవన్నీ. ఎందుకంటే దేవుడు చెప్పలేదు. దేవుడు అన్నాడు మానవునికి పాపములు పోవాలంటే పరిశుద్ధుని రక్తంలో కడుగుపడాల, ఆ రక్త పురోక్షణ కిందకి రావాలి. అందుకని మన పితరులు అనేక మంది పశువులను అనేక మందిని బలి అర్పించి దాని ద్వారా పుణ్యం సంపాదించుకున్నాడు. పుణ్యదానం దానికోసమే అవన్నీ చేస్తూ వచ్చారు. యాగాలు అనేకమైన చేస్తూ వచ్చారు. కానీ వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ ఇవన్నీ మానవుడు కల్పించుకున్నది. అయితే దేవుడు చెప్పింది ఏంటంటే పరిశుద్ధుని యొక్క రక్తంలో కడుగుపడితే నువ్వు పరిశుద్ధులు అవుతావు. కాబట్టి జంతువుల వలన, పక్షుల వలన, వీటి వలన మానవుడికి పాప పరిహారం కాలేదు. కాబట్టి ఆ పరిశుద్ధుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన కామ, క్రోధ, మలమత్సరములు అన్నిటిని గెలిచిన వాడు, అటువంటి లేనివాడు. ఆయన పరిశుద్ధుడు ఛాలెంజ్ చేసి చెప్పాడు. కాబట్టి నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండు. ఎందుకంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు. దేవుని చూడాలంటే, దేవుని దగ్గరికి చేరాలంటే ఆయన ఒక్కటే మార్గం. ఆ ప్రభుని నమ్మేవనుకో ఏమవుతావంటే నువ్వు చనిపోయిన తర్వాత ఈ లోకంలో శరీరం మట్టికి మన్నైపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాయి. నువ్వు ఆ ప్రభుని తెలుసుకోలేకపోతే ఏదో నీ మధ్యలో పుట్టి అన్ని చేస్తే నువ్వు ఆయన దగ్గర పోతావు అనుకుంటే అది నీ యొక్క భ్రమే తప్ప నువ్వు పోలేవు. ఎందుకంటే ఆయన ఒక్కటే మార్గం, ఆయనే చెప్పాడు. అందుకని ఈనాడు ప్రపంచంలో అనేక మంది ఆయన నమ్మినవారు, ఈలోగా అనేకమైన దేశాలే ఆ ప్రభుని నమ్మి ఆయన వెంబడిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది నరహంతకులు, దొంగలు, బందిపోటులు, అనేకమైన విగ్రహారాధికులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది పోలీస్ వ్యవస్థ కూడా మార్చలేని వారు ప్రభువు మార్చారు వాళ్ళందరినీ. వారందరూ సాధువులే ఉన్నారు. ఒకప్పుడు క్రూరమైన పరిస్థితులు, క్రూరమైన జంతువులు లాంటి పశువులు లాంటి స్వభావం కలిగిన వారు కూడా వారందరూ ఎలాగైనారంటే వాళ్ళందరిలో ఆ యొక్క పశు ప్రవృత్తి పోయి వాళ్ళందరూ సాధువులుగా ఈనాడు జీవిస్తూ వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. అందరికీ తెలుసు, అందరి దగ్గర సెల్లు ఉన్నాయి, అందరూ యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. మీరు కూడా చూడండి, తెలుసుకోండి, రుచించండి. ప్రభు ఈ బైబిల్ ఏం చెప్తానంటే పరిశుద్ధ బైబిల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, కనుక్కోండి. మంచి వాటి కోసం మనం అనేక షాపులు ఎదుగుతాం, అనేక మంది వివరిస్తాం. ఏ మార్గం మంచిది, ఏ కొట్టు మంచిది, ఏ కొట్లయితే ఏ వస్తువు మంచిది, దానికి మనం పెట్టే వెల ఎంత, ఆ వెల సరిపోయినంత మనం కొనగలుగుతున్నామా లేదా అని ఆలోచిస్తాం. మీరు కూడా ఈ యొక్క నిమ్మ యొక్క ప్రాణం ఎంతో విలువైంది. అది డబ్బులు పెట్టుకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత కోట్లు ఖర్చు పెట్టు, లక్షలు ఖర్చు పెట్టు, లేకపోతే వెండి బంగారాలు ఖర్చు పెట్టు, నీ ఆత్మ మళ్ళా తిరిగి రాదు. ఒక్కసారి పోతే ఒకటే జన్మ మానవుడికి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చదివిస్తాయి. ఈ జన్మలోనే నువ్వు ఏం చేయాలో, ఏం నిర్ణయించుకోవాలనేది నీవే నిర్ణయించుకోవాలి, తెలుసుకోవాలి. అనేకమైన తెలుసుకుంటున్నాం కదా. కాబట్టి ఇది నీ ఆత్మ ఎంతో విలువైంది. కాబట్టి ఆత్మ కొరకై నువ్వు ఏది చేస్తున్నావో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకొని ఆ ప్రభుని మీరు వెంబడిస్తే ఆ ప్రభు ఈ లోకంలో మనం జీవించే జీవితం అల్పమైంది, అంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఇది మానవుడి యొక్క ఆయుష్ ఎటువంటిదంటే ఆవిరి లాంటిది, కనపడుతూ అంతలోకి మాయమైపోయింది. మనుషుని యొక్క ఆయుష్ ఎలాంటిది అంటే నీడ లాంటిది, ఉదయం చూసి ఇటు పక్కుంటుంది, సాయంకాలం తిరిగి ఉండదు. అలాంటిది మానవుడి యొక్క జీవితం ఎటువంటిదంటే బైబిల్ గ్రంథం చెప్తుంది చేద మీద నీటి బిందువు లాంటిది అని చెప్తుంది. కాబట్టి చేద మీద నుంచి చాలా ఇప్పుడు కాలంలో పిల్లలకు తెలియదు కానీ పాతకాలంలో చేదలో నీళ్లు లాగేవాళ్ళు. కింద నుంచి పైకి చేద వచ్చేలాగే ఆ నీళ్ళని కారిపోతాయి. అటువంటిది మానవుడు అంతలో కనబడి మాయమైపోయేవాడు. కాబట్టి ఈ మానవుని యొక్క బ్రతుకు, మానవుని యొక్క శరీరం ఈ భూమి మీద వదిలిపెట్టాల్సిందే. కానీ ఆత్మ రెండు చోట్ల పోతుంది. ఆ ప్రభువు నువ్వు కలిగి ఉంటే ఆ మోక్షానికి వెళ్తావు, లేకపోతే ఆ వైకుంఠానికి వెళ్తావు, ఆ పరలోకానికి వెళ్తావు, లేదా లేకపోతే ఇంకొకటి నెక్స్ట్ ఉంది, అదేంటంటే పాతాళం. అది అగ్ని గంధకములతో మండు గుండము అని, అది రెండవ మరణము అని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తారు. కాబట్టి ప్రియుడా ఏం చేస్తామంటే ఈ యొక్క దినం, ఈ సమయం మీకు ఇచ్చింది ఎంతో విలువైంది. సమయంలో మీరు ఆలోచించుకొని ఆ ప్రభువుని నమ్మినట్టయితే ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతాం. దేవుడి మాటలు జీవించును కాక. విషయాలు విడిచిపెట్టే ముందుగా చిన్న ప్రార్థన చేస్తాం. ఆమేన్. దయచేసి అందరూ కూడా ఉన్న స్థలంలో మోకరించండి. దయచేసి మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ అనాది కాల సంకల్పంలో నీ చిత్తానుసారంగా కనిగిరి మహాపట్టణంలో తండ్రి, ప్రతి వీధిలో పరిశుద్ధాత్మ దేవుని సంచకత్వంలో తండ్రి, నీ కృప చేత ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా ప్రభను నడిపించిన విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క సువార్త పరిచర్య కొరకై ప్రభా తండ్రి రాగలిగిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. వారు చెల్లించిన క్రయాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, నీ కృప చేత, నీ ప్రేమ చేత ఈ పట్టణం అంతట్లో కూడా తండ్రి శబ్దయంత్రం ద్వారా నీ వాక్యాలు ప్రకటిస్తూ, కరపత్రికల ద్వారా ప్రతి వ్యక్తికి తండ్రి ఈ వాక్యాన్ని పరిచయం చేస్తూ, ప్రభా పాటల ద్వారా నీకు మహిమకరంగా నేను ఊరేగింపు చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సంచకత్వంలో తండ్రి ఈ ప్రాంతం అంతట్లో కూడా తండ్రి ప్రభా ఈ యొక్క సిలువను గురించిన వార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మరి ఎవరు రక్షణార్థమై ఈ సంకల్పంలో ఎవరిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశపడుతున్నావో వారి నిమిత్తమై నువ్వు మమ్మల్ని ఇక్కడికి పంపించిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నా. దయగలిగిన తండ్రి, చదవబడిన కరపత్రికల ద్వారా అయితేమి, అలాగే వినబడుతున్నటువంటి శబ్దయంత్రం ద్వారా విన్నటువంటి వాక్యం ద్వారా అయితేమి, ప్రభా తండ్రి ఇంకా ప్రభా ఏ రీతిగా ఆ బిడ్డను నీ సన్నిధికి నడిపించాలని ఇష్టపడుతున్నావో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి హృదయాల్లో తండ్రి జీవార్థమైనటువంటి రక్షణ కార్యం జరిగించబడినట్లుగా కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యలో తండ్రి ప్రభా పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ యొక్క శాలేమ ప్రార్థనా మందిరంలో దయగలిగిన తండ్రి నీవు ఏర్పరచుకొని నీ సాక్షార్థంగా ఈ ప్రాంతంలో నీవు ఏర్పరిచి స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నా. ఈ సంఘానికి అందరినూ ఆహ్వానిస్తూ వచ్చినా దయగలిగిన తండ్రి, ఎవరు నీ సంఘానికి రావలసిన వారిగా ఉన్నారో వారందరినీ కూడా తండ్రి సరైన సమయానుకూలంగా తండ్రి సంకల్పంలో వారిని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి నడిపించమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలైతేమి, సహోదరులైతేమి, సహోదరులైతేమి, వృద్ధులైతేమి, యవన బిడ్డలైతేమి ప్రభా వారెంతో తండ్రి నాయన ఉదయం నుండి సాయంత్రం వరకు తండ్రి నీవు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపు ద్వారా వారు చేసిన ఈ పరిచర్యను తండ్రి ఫలింపులోకి తీసుకురామని, ముద్రించమని ముందుకు సాగిపోతూ ఉండగా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేస్తూ పరిశుద్ధాత్మ దేవుని సంచికతలు నడిపించమని, ముందుల సమయం అంతా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభు యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి మాట గమనించండి. పుల్లగూడు వెళ్ళే దారిలో బీసీ కాలనీలో ఆరాధన షాలేం ఆరాధన గృహం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 12 గంటలకు నిజమైన దేవారాధన. వారంలో నిన్న కొడుకున్న రండి, దేవుడు వాక్యం వెళ్ళి ఆత్మరక్షణ ఆత్మీయమైన మేలు పొందవలసిన ప్రోగ్రాములు మనం చూస్తున్నాం. శాంతి సంతోషం సువార్త ప్రకటించారు, సువార్త ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు ఇస్తూ ఉన్నాయన. కనిగిరి పట్టణంలో ప్రభువా ఉదయకాలం నుండి ఈ సాయంకాలం తండ్రి వీధులలో నాయన మీ స్వర్తమానం తండ్రి నిర్మించిన మీ ప్రేమ కొరికి స్తోత్రాలు.
కనీరు పట్టణాన్ని ప్రేమించారు ప్రభు. అందుకే ప్రభు ఇష్టపడినందుకే ఉన్నారు తండ్రి. నా ఇష్టపడిన ఆ వాక్యాలు ప్రభు, ఆ విత్తనాలు తండ్రి అనేక మంది హృదయమనే భూమిని పడి ఫలించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు చెప్పమన్నారు ప్రభు, మేము చెప్పినాం తండ్రి. కార్యం మీది, ప్రజలు మీ వారు ప్రభు. ఎవరు మీ సంకల్పం ఉన్నారు ప్రభు, వారందరూ కూడా తండ్రి రక్షణ మార్గం సహాయం చేయమని, చేసిన పరిస్థితిని దీవించమని, ఇక్కడ సంఘాన్ని సంఘ సేవకులను విశ్వాసం జ్ఞాపించుకోమని, ఈ సమయంలో ప్రభు వచ్చిన వారందరినీ ఆయన ఈ పరిచయంలో పాలు పొందిన బిడ్డలందరి కొరకు ప్రార్థించండి. దైవ సేవకులను బట్టి, విశ్వాసాలను బట్టి, చిన్నపిల్లలు యవనస్తులు అందరికీ పొందించారు తండ్రి. వారందరినీ జ్ఞాపించుకొని తోడుకొనమని, వారి కుటుంబాలు దీవించమని యేసు నామములో సుంతి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా సంతోషం సముద్రపు అలలను పోలే పైకి ఎగరేచుంది. నా సంతోషం సముద్రపు అలలను పోలే పైకి ఎగరేచుంది. అల్లుపుల చిన్నముల చూసే పాద జీవమసము ఆనందమో ప్రభునా కొసగెను నా జీవితమే మారెను. ఆనందమో ప్రభునా కొసగెను నా జీవితమే మారెను. ఆయల్ల మందు చెన్నా జీవిత రాగాయను. ఆయల్ల మందు చెన్నా జీవిత రాగాయను. ఆనందమో ప్రభు నా కృపను నా జీవితమే మారెను. ప్రభునే అందరూ
సువార్త ముగించబడింది. దయచేసి మీరు మందిరాల దగ్గరికి వెళ్ళినట్లయితే